ప్రెజెంట్ వచ్చేసరికి నేను మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చాను. నా వెనకాల కనిపిస్తుంది కదా. సో ఈ రోజు వచ్చేసరికి బిల్డింగ్ అయితే చూద్దామని వచ్చేసాను. అండ్ అలాగే ఈ బిల్డింగ్ వచ్చేసరికి కొత్త బిల్డింగ్ అనమాట. దీని వెనకాల వేరే చిన్న బిల్డింగ్ ఉండేది. ఇప్పుడు రోజువారీ కార్యకర్తలు, ప్రజలు అండ్ అలాగే బాధలు చెప్పుకోవడానికి, సమస్యలు చెప్పుకోవడానికి వచ్చేవాళ్ళు చాలా మంది వస్తూ పోతుంటారు కదా. సో అందువల్ల ఆ బిల్డింగ్ చిన్నదవడం వల్ల ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడైతే కొత్త బిల్డింగ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. నాకు తెలిసి ఈ సంవత్సరం చివరికల్లా ఈ బిల్డింగ్ ఎండ్ అయిపోతుంది అనమాట. ఓన్లీ పెయింటింగ్ వర్క్ బాకీ ఉన్నట్టుంది. ఈ సంవత్సరం చివరికల్లా అయిపోతుంది. అండ్ అలాగే ఈ వీడియో చూడడం ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే, చాలామంది ప్రజలు ఏంటంటే చిన్న చిన్న గ్రామాలలో, ఊర్లలో ఉండేవాళ్ళు ఏంటంటే వాళ్ళు సమస్యలు చెప్పుకోవడానికి జనసేన పార్టీ ఆఫీస్ రావడానికి ఇబ్బంది పడుతున్నారంట. చాలా మందికి ఏంటంటే వాళ్ళకి పార్టీ ఆఫీస్ అడ్రస్ తెలియక ఇబ్బంది పడిపోతున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఎవరిని కలవాలి, ఏ సార్తో మన సమస్యలు చెప్పుకోవాలి తెలియక చాలా బాధపడుతున్నారు అనమాట. సో వాళ్ళందరి కోసం మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీస్కి రావడానికి రూట్ మ్యాపు అండ్ అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ సార్ని కలవాలి, ఏ మేడం గారిని కలవాలి, మీ సమస్యలు ఎవరో చెప్పుకోవాలి అని చెప్పేసి అన్నీ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో ప్రతి ఒక్కరైతే వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో ప్రజల్లోకి వెళ్తుంది అనమాట. సో నలుగురికి ఉపయోగపడుతుంది అనమాట. వాళ్ళకి ఊర్లో ఏమైనా సమస్యలు ఉన్నా, పంచాయతీ ఆఫీసులో ఏమైనా సమస్యలు ఉన్నా, ఏవైనా పథకాలకు సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వాళ్ళందరికీ ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది అనమాట ఈ వీడియో. వాళ్ళందరూ జనసేన ఆఫీస్కి వచ్చి ఇక్కడ పవన్ కళ్యాణ్ సార్తో కలిసి మాట్లాడడానికి వీలుగా ఉంటుందన్నమాట. సో ప్రతి ఒక్కరైతే వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీకు వీడియో దగ్గరికి వెళ్ళేసి మొత్తం కూడా అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే గాయస్, ప్రజెంట్ వచ్చేసరికి నేను గుంటూరు విజయవాడ హైవేలో ఉన్నటువంటి టోల్ గేట్ దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ నుంచి మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీస్కి దాదాపుగా ఒక 7 నుంచి 8 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. ఓకే, వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూస్తేనే మీకు రూట్ మ్యాప్ అయితే అర్థమవుతుంది. అంటే ఈ మనకంటే మంగళగిరి, విజయవాడ, గుంటూరు వాళ్ళకైతే పార్టీ ఆఫీస్ అయితే తెలుసు. కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నెల్లూరు, ఒంగోలు అండ్ అలాగే కర్నూలు, అటుపక్క దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకైతే అడ్రస్ తెలియదు అనమాట. సో వాళ్ళందరి కోసం చాలా డీటెయిల్గా అయితే వివరంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రజెంట్ వచ్చేసరికి నేను టోల్ గేట్ క్రాస్ చేసి ముందుకు వచ్చాను. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మంగళగిరికి అని చెప్పేసి ఇక్కడ యారో మార్క్ కనిపిస్తుంది కదా, ఇటువైపు అయితే సర్వీస్ రోడ్ ఎంటర్ అవుతుంది. ఓకే, ఈ సర్వీస్ రోడ్ తీసుకొని మనం అయితే లెఫ్ట్ సైడ్ కట్ చేసుకోవాలి బండి. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళిన తర్వాత ఒక 1/2 కిలోమీటర్ ముందుకు వెళ్తే మంగళగిరిలోని సర్కిల్ అయితే మనకి ఎంటర్ అవుతుంది. ఆ సర్కిల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకైతే సింబాలిక్గా మనకు ఒక నేషనల్ ఫ్లాగ్ అయితే ఉంటుందన్నమాట, పెద్ద జెండా. అక్కడ నుంచి అయితే లెఫ్ట్ సైడ్కి వెళ్తేనేమో మనకి మంగళగిరి టౌన్లోకి అయితే వెళ్ళిపోతాము. చూస్తున్నారు కదా, నేషనల్ ఫ్లాగ్ వచ్చేసింది, జెండా. ఇక్కడ నుంచి ఈ టిప్పర్ వెళ్తుంది కదా, ఇటు సైడ్ వెళ్తేనేమో టౌన్లోకి, మంగళగిరిలోకి వెళ్ళిపోతాము. ఇక్కడ నుంచి రైట్ సైడ్ బ్రిడ్జి కింద నుంచి వెళ్తేనేమో మనం జనసేన పార్టీ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్తాం అన్నమాట. ఓకే, ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూ చూడండి, అప్పుడే మీకు రూట్ క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను బ్రిడ్జి కింద నుంచి అయితే బయలుదేరాను. బ్రిడ్జి కింద నుంచి ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కట్ చేసుకున్న తర్వాత దాదాపుగా ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే మనకి జనసేన పార్టీ ఆఫీస్ అయితే వస్తుంది. ఇక ఎలాంటి షార్ట్ కట్లు, ఎలాంటి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కట్లు లాంటివి ఏమి ఉండవు అనమాట. కంటిన్యూగా అలా స్ట్రైట్ రోడ్ వెళ్ళిపోవడమే. ఇక్కడ మనకి రైట్ సైడ్ చూస్తే పెద్ద మయూరి టెక్ పార్క్ అనే ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఈ బిల్డింగ్ దాటి కొంచెం వాకింగ్ డిస్టెన్స్ అనమాట. కొంచెం ముందుకు వెళ్తే మనకి పార్టీ ఆఫీస్ అయితే వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ కనిపిస్తున్న పెద్ద బిల్డింగ్ ఏదైతే ఉందో అదే మన జనసేన పార్టీ ఆఫీసు. ఓకే, చాలామంది అయితే ఇక్కడ రావాలని అనుకుంటున్నారు కానీ రాలేకపోతున్నారు, రూట్ మ్యాప్ అర్థం కాక. సో ఇప్పుడు మన వీడియో చూస్తే వాళ్ళందరికీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ కార్లు అన్నీ చూసి కూడా చాలామంది భయపడిపోతున్నారు అనమాట. అంటే ఎవరో పెద్ద వాళ్ళు ఉన్నారేమో లోపల అని చెప్పేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. ఓకే, మీరు అలా ఎవరిని చూసి కూడా భయపడొద్దు, ధైర్యంగా అయితే లోపలికి రావచ్చు. అక్కడికి వచ్చిన తర్వాత మీరు ఎవరితో మాట్లాడాలో అన్నీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని కంటిన్యూగా చూస్తూనే ఉండండి. ఓకే, బిల్డింగ్ అయితే చాలా పెద్ద బిల్డింగు. అంతకుముందు పాత బిల్డింగ్ అయితే ఉండేదన్నమాట. అయితే పాత బిల్డింగ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిపోయిన తర్వాత ఏంటంటే చాలామంది కార్యకర్తలు, అభిమానులు అండ్ అలాగే చిన్న ఊర్ల నుంచి వచ్చే జనం కూడా చాలా ఎక్కువ మంది వస్తున్నారు. సో అందువల్ల పార్టీ ఆఫీస్ చిన్నగా ఉండడం వల్ల ఇబ్బందిగా ఉండేది. అందువల్ల కొత్త బిల్డింగ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. దాదాపుగా అయితే అయిపోవచ్చింది. ఈ సంవత్సరంలో ఓపెనింగ్ కూడా ఉండొచ్చేమో, అంటే చూస్తుంటే అర్థమైపోతుంది కదా. ప్లాస్టింగ్ వర్క్ కూడా అంతా కంప్లీట్ అయిపోయింది, ఇంకా పెయింటింగే బ్యాలెన్స్ ఉన్నట్టుంది. చూసారు కదా, ఇక్కడ వచ్చేసరికి వెయిటింగ్ హాల్ అనమాట. చాలామంది అయితే దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు కదా, వాళ్ళందరికీ ఇక్కడ టెంట్ వేసి కుర్చీలు వేసి కూర్చోబెడతారనమాట. అక్కడ కొంతమంది మేడంలు, సార్లు ఉంటారు. వాళ్ళు వచ్చరికి మీరు ఏ ఊరు నుంచి వచ్చారు, మీ ప్రాబ్లం ఏంటి అన్నీ తెలుసుకొని వాళ్ళైతే పూర్తిగా రాసుకొని అక్కడ పైన ఉన్న సార్ వాళ్ళకైతే ఫోన్ చేసే ప్రయత్నం చేస్తారు. సో వాళ్ళు అక్కడ నుంచి కబురు వచ్చే వరకు మిమ్మల్ని ఇక్కడ వెయిటింగ్ చేసి కూర్చోబెడతారనమాట. సో ఎలాంటి ఇబ్బంది లేదు, ప్రశాంతంగా అక్కడ వాటరు, టీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఎవరు కూడా ఎలాంటి ఇబ్బంది పడే పని లేదు. అండ్ అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళ కోసం అండ్ అలాగే అక్కడే ఆఫీసులో పనిచేసే స్టాఫ్ కోసం అయితే ఇక్కడే భోజనాలు ఏర్పాటు చేస్తారన్నమాట మధ్యాహ్నం పూట. ఓకే, ఎవరు కూడా ఎలాంటి ఇబ్బంది పడే పని లేదు. ఇక్కడ ఒక అన్నని కలిసాను. ఆ అన్న ఏ ఊరు నుంచి వచ్చారో కనుక్కొని ఆయన సమస్య ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. ఓకే, అన్న దగ్గరికి వెళ్ళేసి ఇప్పుడు మాట్లాడతాను, మీరు కూడా ఒకసారి వినండి.
ఎవరు అన్న మీది? తాడిపత్రి దగ్గర పల్లె. పల్లె పేరు ఏం పని ఇచ్చినారు ఆఫీస్ కాడికి? తీసుకున్నారు, నష్టపరిహారం కింద చేయాలని. అర్థం కాలే. భూమి గవర్నమెంట్ ల్యాండ్ తీసుకున్నారు, వాడు గవర్నమెంట్ తీసుకున్నదా? నష్టపరిహారం నష్టపరిహారం కోసం అడగనీకి వచ్చినారా పవన్ కళ్యాణ్ సార్ని? అర్జీ పెట్టినారా? ఎన్నాళ్ళైంది పెట్టి? ఆదివారం నుంచి ఉన్నాం ఇక్కడ. సోమవారం నాకు తీసుకున్నాం. ఇక్కడనే ఉన్నారా? ఇంటికి వెళ్ళకుండా పని అయిపోగొట్టుకుని వెళ్దామని ఇక్కడే ఉన్నారా? మీ పేరన్నా? శివరాములు. మీరన్నా? మీ బ్రదర్ అని ఇద్దరు ఒకటేనా? సో ఆదివారం అర్జీ పెట్టుకున్నారు, పని అయిపోయి కొట్టుకుని వెళ్దామని చెప్పేసి ఇక్కడే ఉండిపోయినారు, మంగళగిరిలో ఉండిపోయినారు. ప్రభుత్వం మీ భూమి తీసుకుంది, అయితే నష్టపరిహారం కోసం డబ్బులు అడుగుదామని వచ్చినారు పవన్ సార్ దగ్గరికి. అక్కడ తాడపత్రిలో మమ్మల్ని ఎవరు పట్టించుకునే లేరు. అక్కడ ఆఫీసులలో, పంచాయతీలలో, సచివాలయంలో అడిగినారా? అన్ని తిరగడం, కలెక్టర్, ఆర్టీఓ, ఎంఆర్ఓ, డిఆర్ఓ మొత్తం అన్ని చోట్ల తిరిగినారు. ఏమన్నారు అక్కడ ఆఫీసర్? దగ్గర ఏమన్నారు అక్కడ సార్ వాళ్ళు? వీళ్ళు అయితే కూడా మేము చేస్తాం అని చెప్పి చేయలేదు. అక్కడ ఎన్నాళ్ళైంది అక్కడ మీరు అర్జీ పెట్టుకుని? ఎన్ని సంవత్సరాలు? ఎన్నాళ్ళు అవుతుంది? సంవత్సరాల నుంచి తిరుగుతానే ఉన్నాం. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు. చాలా వెనకాల నుంచి. అక్కడ పని అవ్వట్లేదని చెప్పేసి మీరు ఇక్కడికి వచ్చినారు సార్ దగ్గరికి? ఎమ్మెల్యే గారిని కలుతామని చెప్పినారు. ఎమ్మెల్యే గారిని కలిస్తే కలెక్టర్ అరవింద్ ఎవరు చెప్తున్నారు, మేము చేయమంటున్నారు ఎమ్మెల్యే గారు. అది పరిస్థితి. మాకు ఎక్కడైతే న్యాయం జరుగుతుంది ఇక్కడ వచ్చాను. ఇక్కడ సార్ దగ్గర న్యాయం జరుగుతుంది, పవన్ సార్ దగ్గరకు వచ్చినారు. నేను ఒక జనసేన సభ్యత్వం తీసుకున్నారా? జనసేన సభ్యత్వం. పిల్లల్ని కూడా తీసుకొచ్చేసినారా? ఫ్యామిలీ మొత్తం వచ్చేసినారా? చూసారు కదా, అన్న వచ్చేసరికి ఎక్కడో తాడిపత్రి నుంచి వచ్చారంట. పవన్ కళ్యాణ్ సార్ అయితే ఖచ్చితంగా నాకు న్యాయం చేస్తారని నమ్మకంతో వచ్చారు. సో ఇలా దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరి కోసం కూడా ఇక్కడైతే భోజనాలు అయితే ఏర్పాటు చేస్తారన్నమాట. అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి సెంటర్ ఎక్కడో, ఊరు ఎక్కడికో, టౌన్లోకి ఎలా వెళ్ళాలో తెలియదు కదా, చాలా ఇబ్బంది పడుతుంటారు. సో వాళ్ళందరి కోసం అయితే పవన్ కళ్యాణ్ గారు ముందే ఆలోచించి ఇక్కడికి వచ్చిన సమస్యతో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కడుపునిండా భోజనం చేసి వెళ్ళాలని ఉద్దేశించి అయితే ఇక్కడ భోజనాలు అయితే ఏర్పాటు చేశారు. అండ్ అలాగే రీసెంట్గా నేను టీడీపీ పార్టీ ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళాను. దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి. అక్కడ కూడా అంతే, ఎవరైతే ఊరు నుంచి వచ్చేసి ఎవరైతే ఇక్కడ సమస్యతో బాధపడుతూ మన దగ్గరకు వస్తారో వాళ్ళందరూ కూడా కడుపు నిండా భోజనం పెట్టి పంపించాలని ఉద్దేశంతో అక్కడ కూడా ఇలాగే చేశారనమాట. ఈ పెద్ద అయితే చాలా హ్యాపీగా చెప్తున్నారు, ఒకసారి మీరు కూడా వినండి. ఎట్లా అనిపిస్తుంది నీకు ఇట్లా పవన్ కళ్యాణ్ గారు భోజనం పెట్టడం? ఎక్సలెంట్ గా ఉండదు సార్, ఎక్సలెంట్ గా ఉన్నది. అన్నదాత సుఖీబాబు, ఆయన చల్లగా ఉండాలి, ఎప్పుడు కూడా ఆనందంగా హ్యాపీగా ఉండాలా మాది. ఓకే గైస్, మొత్తానికైతే జనసేన ఆఫీస్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే హైవే ఎక్కాను. హైవే మీద నుంచి చూస్తే చాలా పెద్ద ఒక రాజభవనం లాగా అయితే కనిపిస్తుంది నా కంటికి అయితే ఈ బిల్డింగ్. ఎందుకంటే హైవే మీద చూస్తుంటే చాలా పెద్దగా ఉంది. అండ్ అలాగే పక్కన ఉన్న జనసేన పార్టీ జెండాను చూస్తుంటే గూస్ బంప్స్ అనమాట. మీరు కూడా ఎప్పుడైనా వస్తే వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందు మీరు జనసేన పార్టీ ఆఫీస్కి వస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.